హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన ఊరి అమ్మాయి. ఈరోజు మనమైతే మామిడికాయ ఊరగాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది పక్కా కొలతలతో అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తానని చెప్పాను కదండి. ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దామండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దామండి. ఫస్ట్ అయితే మామిడికాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఆరబెట్టేసుకోవాలండి. ముక్కలన్నిటినీ కూడా అందులో ఉండే తొక్కు అంతా తీసేసి నీట్గా ముక్కలు కట్ చేసినాక ఆరబెట్టుకోవాలండి. ఒక అరగంట అయితే మాత్రము ఇలా ఆరబెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా కొలతలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కొలతలు ఎలా అంటే అండి, 8 డబ్బాలు మామిడి ముక్కలు తీసుకున్నప్పుడు ఒక డబ్బా కారం, ఒక డబ్బా ఉప్పు, ఒక డబ్బా ఆవాలు, పావు డబ్బా వచ్చేసి మెంతులు అనేవి తీసుకోవాలండి. ఈ మెంతులు, ఆవాలు, కల్లుప్పునైతే ఒక పూటంతా ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇప్పుడైతే మెంతుల్ని ఈ విధంగా అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ మెంతి పొడి అనేది ఎక్కువ మామిడి ముక్కల్లో వేయడం వలన ముక్క అనేది మెత్తబడిపోతుందండి. మనము ఈ మెంతులు అనేవి తక్కువ కనుక వేసుకుంటే మామిడి ముక్కలు గట్టిగా అలాగే చాలా రోజులు అయితే నిల్వ అయితే ఉంటుందండి. ఇదే డబ్బాతో మేమైతే కొలతలు తీసుకున్నాము. ఒక డబ్బా ఆవాలు అయితే తీసుకున్నాం. దాంట్లో మనం ముందుగా ఎండబెట్టుకున్నటువంటి మెంతులు వీటన్నిటిని అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తటి పొడిలాగా అయితే. ఈ పొడిని ఆవపిండి అంటారండి. ఈ ఆవపిండిలో మనమైతే ముందుగా ఎండబెట్టుకున్నటువంటి కల్లుప్పుని మిక్సీ పట్టేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకొని ఈ ఆవపిండిలో ఈ కల్లుప్పు అనేది బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపి పెట్టుకోవాలండి. అలాగే కొన్ని తెల్ల పాయలను కూడా తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది వేయడం వలన మామిడికాయ పచ్చడికి ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అలాగే కొన్ని పాయలను కూడా ఒలిచి పక్కన పెట్టుకొని ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి. ఈ పాయలు కూడా ఊరితే బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రము. అలాగే ఒక డబ్బా కారం అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా కూడా ఆవపిండికి బాగా పట్టే విధంగా ఎక్కడా కూడా వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఇదంతా ఉండలు లేకుండా నీట్గా మొత్తం కలిపేసి పెట్టుకోవాలండి. అలాగే ఒక్కొక్క రకం కాయ కూడా పులుపు అనేది ఎక్కువ ఉంటుందండి. అలా కాయ అనేది ఎక్కువ పులుపు ఉన్నప్పుడు కొంచెం కారము, ఉప్పు అనేది కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడైతే మేము తీసుకున్న కాయలకైతే మీడియంగా ఉండడం వలన ఇది మేము తీసుకున్న కొలతలు అనేవి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అయితే పచ్చి వేరుశనగ నూనె అయితే తీసుకొని ఈ నూనెలో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న దాంట్లో ఈ మామిడి ముక్కలు అనేవి వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకొని ఈ ముక్కలు అనేవి మనం ఆవపిండిలో వేసుకొని కలుపుకోవడం వలన ముక్క తొందరగా మెత్తబడకుండా ఉంటుందండి. ఈ విధంగా పచ్చి నూనెలో వేసి దేవడం వలన ఇలా మనము అన్ని ముక్కలను కూడా నూనెలో వేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా ఆవపిండిలో మిక్స్ చేసుకొని ఒక డబ్బాలోకి అయితే ఎత్తి పెట్టుకుంటామండి. ఈ విధంగా కలుపుకున్నటువంటి ముక్కలన్నింటిపైన కూడా మనం ఇందాక పసుపు కలిపి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చి నూనెని పైన పోసుకొని కలిపి పెట్టుకోవాలండి. రోజుకి 2 సార్లు కలుపుకుంటూ ఉండాలి. మనం పచ్చి నూనె పోయడం వలన 3వ రోజుకి ముక్క పైకి అంతా ముక్క ఊరడం వలన నూనె అనేది పైకి తేలుతుందండి. మనమైతే 8 డబ్బాలు కొలత అనేది చెప్పుకున్నాం కాబట్టి 8 డబ్బాలకి 1.5 కేజీ నూనె అనేది పడుతుందండి. మనం ఇందాక పచ్చి నూనెని కొంత అయితే కలుపుకున్నామండి. మిగిలినటువంటి నూనెని 3వ రోజు కాచి చల్లార్చుకొని కొన్ని మెంతులు అనేవి వేసుకొని ఈ రెడీ అయినటువంటి ఊరగాయలో వేసుకొని కలుపుకోవడమేనండి. ఇప్పుడైతే మన ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.